ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ ప్రజల డబ్బును దోచుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే వేల కోట్ల అప్పులు తెచ్చారని, తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో చర్చ పెరిగిందని, దీంతో టీడీపీలో భయం నెలకొందని, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అతి తెలివనాలో, స్వార్థమనాలో, అవినీతి అనాలో తెలియదు. కానీ ఆయన ఈ మూడు కట్టుకోకుండా ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని, కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్ని తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం తిప్పలు పడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు. మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, అమరావతి అనేది అంతులేని కథ. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. చాలా మంది అంటారే ఈ జీవితంలో కాదని. ఈ జీవితంలోనే కాదు, 100 జీవితాల్లో కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టారు అంటే, కేవలం అవినీతి చేయడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడబెట్టడానికి, తన మనుషులను దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధానిని నిర్మించాలనేటువంటి సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి. దోచుకోవటమే, అన్నిటి కాడికి దోచుకోవటం. సంపద సృష్టిస్తాం అంటున్నాడు కదా, సంపద సృష్టిస్తున్నారు. తన తాబేదారులకు సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటిదే రాజధాని నిర్మాణం అమరావతి. అంత అవినీతిమయమైపోయినటువంటి అమరావతి. ఒక మాటలో మీకు చెప్తాను, అమరావతిలో ఇప్పుడు మేము చూశారు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మంచి సిటీస్లో ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే మ్యాక్సిమం 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పోనీ మన తాడేపల్లి, మన గుంటూరు ఇక్కడ అనుకుంటే ఒక 2,500 స్క్వేర్ ఫీట్కి, లేదు 5 స్టార్ లెక్కన వేసుకుందాం అనుకో. ప్రభుత్వాలు ఎలా కడతాయో, కాంట్రాక్టర్లు ఎలా కడతారో మాకందరికీ తెలుసు. వేసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 3,500. ఇక్కడ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో. ఏందబ్బా మరి నాకు అర్థం కాలేదు. బెంగళూరులోను, హైదరాబాద్లో కన్నా, చెన్నైలో కన్నా అమరావతిలో 14,000, నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ స్క్వేర్ ఫీట్ ఇంత పడదు. 14,000 నుంచి 16,000 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్నారంటే ఏమనాలి దీన్ని? దక్షిణ భారతదేశంలో కృష్ణా నది తీరాన ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూతన మాస్టర్ ప్లాన్లో కేవలం కొండ దిగువన ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దీంతో పాటుగా దుర్గగుడి వద్ద పైనున్న కొండను తొలగించి దుర్గగుడి వద్ద సమాంతరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కలుగు చేస్తే దుర్గగుడి మరింతగా శోభాయమానంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు 320 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ అభివృద్ధి పనులకు అదనంగా ఈ పనులను కూడా అభివృద్ధి చేస్తే భక్తులకు దేవస్థానానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం మన అందరి ఆకాంక్షని ఆయన పేర్కొన్నారు. కొండ విస్తీర్ణం
దానితో పోలిస్తే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం చాలా తక్కువని వివరించారు. ఇంద్రకీలాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ సమాంతర రేఖలో కొండ భాగాన్ని చదును చేయడం ద్వారా కొత్త ప్రాంగణాలను సృష్టించవచ్చునని పేర్కొన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపరచవచ్చునని తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన భవనం లాగే ఇక్కడ కూడా కొండను తొలిచిన ప్రదేశంలో ఒక భారీ అన్నప్రసాద భవనాన్ని నిర్మించవచ్చునన్నారు. ఆధునిక వంటశాలలు, ఒకేసారి 1000 మంది కూర్చునే డైనింగ్ హాల్స్ ఇందులో ఏర్పాటు చేయవచ్చునని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపైనే విశ్రాంతి తీసుకునేలా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా క్లిఫ్ సైడ్ కాటేజీలు లేదా డెర్మిటరీలు నిర్మించవచ్చునని వివరించారు. కొండ కింద లేదా కొండ లోపల భాగాన్ని ఉపయోగించుకుని భారీ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయవచ్చునని, దీనివల్ల ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గుతుందని ఆకుల శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే కొండ దిగువన ప్రాంతంలో వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలా కాకుండా కొండపై ప్రాంతాన్ని సమతలంగా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పేలా శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించి అక్కడ నిత్యం శాస్త్రీయ నృత్యాలు, వేద పఠనం మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించవచ్చునని అన్నారు. భక్తులకు ప్రశాంతతనిచ్చేలా నక్షత్రవనం లేదా దుర్గవనం పేరుతో పూల తోటలు మరియు ఆయుర్వేద వనాలను పెంచవచ్చునని పేర్కొన్నారు. అలాగే దివ్య కారిడార్ రూపేణ కృష్ణా నది స్నాన ఘాట్ల నుండి కొండపై ఉన్న అమ్మవారి గర్భాలయం వరకు ఒకే కారిడార్గా అభివృద్ధి చేయాలని, కొండను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు రద్దీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయంగానే కాకుండా భారతదేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఆసియాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆంజనేయులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి వికలాంగులు, అనాథ పిల్లలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసియాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీలోని సుమారు 100 మంది పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఎంవివి స్వామి, సెక్రటరీ మాధవీలత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండపనేని ఉమామహేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కఠోర శ్రమ, క్రమశిక్షణ, భవిష్యత్తు ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఇవాళ రాష్ట్రం విడిపోయినాక కూడా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ప్రప్రథమ స్థానంలో ఉండాలనే తపన 76 సంవత్సరాలు చంద్రబాబు గారి కంటే ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మలేనటువంటి నిజం. అంటే ఇవాళ 18 సంవత్సరాల యువకుడు కంటే శరవేగ ఆలోచనలు కానీ ఎంతో ప్రపంచంలో ఎంతో ఐటీ టెక్నాలజీలో ఉన్న నిపుణుల కంటే వాళ్ళకంటే అడ్వాన్స్డ్గా భవిష్యత్తు ప్రపంచం మీద, అంటే ఒక మనిషికి సహాయం చేయాలనే గుణం ఒక మనిషిని ఎక్కడి వరకైనా నడిపిస్తుంది. ఆలోచనల ఫలితమే క్వాంటమ్ వ్యాలీ అయినా, ఐటీ పార్క్ అయినా, ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని అయినా, పోలవరం ప్రాజెక్ట్ అయినా, లేకపోతే అంగవికలకి వాళ్ళు 4,000 రూపాయలు పింఛనైనా, పేదవాళ్ళకి 4,000 రూపాయలు పింఛనైనా, అంటే ఒక సమాజంలో ఒక సమసమాజ స్థాపనలో భవిష్యత్తులో ప్రప్రదంలో ఉండాలనే ఆలోచనతో ఈ ఒక ఆలోచనలే మనిషిని చదువు కంటే విజ్ఞానం, ఆలోచన, ఎదుటి మనిషికి సహాయం చేయాలనే తపన, ఇవన్నీ ఉన్న వ్యక్తిత్వమే చంద్రబాబు నాయుడు గారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన ఇప్పుడు కూడా ఆడంబరాలకి అతీతంగా ఆయన ఇవాళ అన్న క్యాంటీన్లో జన్మదినోత్సవ వేడుకలు వాళ్ళందరికీ పేదల మధ్యన కార్యక్రమాన్ని, అలాగే మేము కూడా ఆయన ఏదైతే ఆయన ఆలోచనలు ఆశయాలు ఉన్నదో ఆ ప్రయాణంలో వాళ్ళ అంగవికలైనటువంటి ఆశయ స్కూల్ మాధవి గారు చాలా బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో గర్వకారణంగా నడిపిస్తూ ఉన్నారు. ఆ స్కూల్లో ఇవాళ వాళ్ళ మధ్యన వాళ్ళతో బట్టల పంపిణీ కార్యక్రమం అవచ్చు, కేక్ కటింగ్ అవ్వచ్చు. ఆ పిల్లలు చంద్రబాబు లాంగ్ లివ్ అనే నినాదం చంద్రబాబుకి ఇంతకు మించిన శక్తి, ఇంతకు మించినటువంటి భగవత్ సంకల్పం, భగవత్ ఆశీస్సులు ఇంకేమున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొంది పైకొచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగులు ఫూలే అంబేద్కర్ బోధించిన వాటిని నిరంతరం బోధిస్తేనే సమాజంలో మార్పు వస్తోందని సంఘం ప్రతినిధులు అంజయ్య దినకరమూర్తి తెలిపారు. ఈ వర్గాల ఉన్నతి సంక్షేమం హక్కులను సాధించేందుకు సదుపాయాలు ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘం కృషి చేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు అంజయ్య దినకమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కలుపుకుని కార్యక్రమాలు నిర్వహించాలని సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆ ఉద్యోగాలను వారు అనుభవిస్తూ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని, తిరిగి సమాజానికి ఏమీ చేయడం లేదని అన్నారు. దానికి కారణం వారిని నడిపిస్తున్న సంఘాలకు సమాజం, పేద వర్గాల పట్ల, పేద కులాల పట్ల నిబద్ధత లేదని, కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అనే కాన్సెప్ట్తో ఆగిపోతున్నారని చెప్పారు. మనకంటే మన సమాజం 90% వెనుకబడి ఉందని, అతి దారుణ సామాజిక రుగ్మతలు కింది కులాల ప్రజలను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి, అట్లాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి అందరినీ కలుపుకొని ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని మేము ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కామన్గా అందరి యొక్క ఉద్యోగుల్ని కలుపుకొని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు నడుపుతున్నారు. బట్ మా ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలని వాళ్ళు అనుభవిస్తూ సామాజికంగా ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళు తిరిగి పే బ్యాక్ టు ది సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్లో పనిచేయట్లేదు. పనిచేయకపోవడానికి కారణం వాళ్ళని నడిపిస్తున్నటువంటి సంఘాలకి సమాజం పట్ల, పేద వర్గాల పట్ల, పేద కులాల పట్ల నిబద్ధత లేదు. కాబట్టి వాళ్ళు కేవలం ప్రభుత్వం ఉద్యోగులు అన్న కాన్సెప్ట్లోనే ఆగిపోతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలనే పేరుతోటి ఇక్కడ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలతో పాటు పే బ్యాక్ టు ది సొసైటీ, మనకంటే మన సమాజం 90% ఇంకా వెనకబడే ఉంది. అన్టచబిలిటీ ఇంకా అనుభవిస్తున్నారు, పేదరికం ఇంకా అనుభవిస్తున్నారు, అవిద్య ఇంకా ఉంది, ఇంకా నిరక్షరాస్యత ఉంది. వీటన్నిటితో పాటు అతి దారుణమైనటువంటి సామాజిక రుగ్మతలు ఈ కింది కులాల ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. బహుజన ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘంగా దీని కార్యక్రమాలు చేస్తుండేది. ఈరోజు మరిన్ని సంస్థలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘంగా కొత్త వరవడితో స్టార్ట్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బహుజనులందరికీ ఇప్పటికే చాలా ఉద్యోగ సంఘాలు, చాలా కుల సంఘాలు కూడా ఈ బహుజనుల వైపు పనిచేస్తున్నప్పటికీ ఇంకా కూడా చాలా చేయాల్సిన పని ఉంది. కాబట్టి మా స్థాయికి తగ్గట్టుగా మా ఏరియాలలో ఈ బహుజన ఉద్యోగులకు వచ్చే సమస్యల పట్ల వాళ్ళ అంటే ప్రత్యేకించి ఉద్యోగస్తులకు వాళ్ళ సర్వీస్ మ్యాటర్లో కానీ, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ విషయం అయితే మా శక్తి మేర వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కోసం మేమంతా ఏకమవుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.